అందరికీ నమస్కారం. 5వ మార్గశిర లక్ష్మీ వార కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందట. అయితే మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలు వస్తాయి. ఇక 5వ లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చే గురువారం వస్తుంది. అదే ఇక్కడ విశేషం. అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చే 5వ లక్ష్మీ వారం రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం సుశీలకు ఇస్తూ ఉండేది. అయితే సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్దే సవతి తల్లి చేసే మార్గశిర లక్ష్మీ పూజ చూసి ఆమె కూడా మట్టితో లక్ష్మీదేవి యొక్క ప్రతిమను చేసి జిల్లేడు పుష్పాలతోనూ అలాగే ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెడుతూ ఆడుకుంటూ ఉండేది సుశీల. అలా కొన్నాళ్లకు సుశీల యుక్త వయసుకు వచ్చింది. ఇక సుశీలకు వివాహం జరుగుతుంది. అత్తవారింటికి వెళ్తూ తాను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క మట్టి బొమ్మను తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది. అలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలవుతారు. ఇక మెట్టినింటి వారు మహదైశ్వర్యవంతులవుతారు. ఇదంతా సుశీల వలనేనని అత్తగారు సుశీలను బాగా చూసుకునేవారు. ఇక సుశీల ఇంట మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ అందరూ సంతోషంగా ఉంటారు. ఇక పుట్టింటి వారు కటిక దరిద్రులైనటువంటి సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి, నాయనా, మీ అక్క ఇంటికి వెళ్ళి ఏదైనా కానీ కాస్త డబ్బు ఇస్తుందేమో అడిగి తీసుకునిరా అని చెప్పి పంపిస్తుంది. ఇక సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి యొక్క దరిద్రమంతా కూడా వివరించి చెప్తాడు. వారి యొక్క దరిద్రాన్ని గురించి తెలుసుకుని ఆమె కూడా చాలా బాధపడుతూ ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చి పంపిస్తుంది. ఇక ఆ పిల్లవాడు ఆ కర్రను పట్టుకుని వెళ్తూ ఉండగా దారిలో కర్రను వదిలి వెళ్ళిపోతాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళినటువంటి కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడగగా ఏమీ తీసుకుని రాలేదమ్మా అని చెప్తాడు ఆ పిల్లవాడు. ఇక మన దరిద్రం ఇంతే నాయనా అని అనుకుంటారు. అలా కొంతకాలం తరువాత సుశీల తమ్ముడు ద్వారా పరిస్థితి అడిగి తెలుసుకుంటుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికిచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికిమ్మని చెప్తుంది. సరేనని చెప్పి తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక జరిగినటువంటి విషయం తల్లికి చెప్తాడు. ఇక తల్లి జరిగిన దానికి బాధపడి, మన దరిద్రం ఇక ఎప్పటికీ కూడా ఇంతే నాయనా, ఇందులో ఎలాంటి మార్పు రాదు, మనకు ఐశ్వర్యం ప్రాప్తించేది ఏనాటికో ఇక అనుకుంటుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రానాయనా అని చెప్తుంది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పు, అప్పుడు అక్క తప్పకుండా మన పరిస్థితి అర్థం చేసుకుంటుంది అని చెప్తుంది. ఇక అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి దానిని తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండును అమ్మకిమ్మని చెప్తుంది. సరేనని దారిలో వెళుతూ ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యా సమయం కావడంతో సంధ్యావందనం చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు. అంతలో ఒక బాటసారి పండు బాగుందని చెప్పి ఆ పండును పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండును వెతకగా ఆ పండు కనిపించలేదు. ఇక ఏమీ చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక తల్లి ఏం తెచ్చావు అని అడుగగా జరిగిందంతా చెప్తాడు ఆ పిల్లవాడు. తల్లికి ఏం చేసేది లేక విచారిస్తుంది. మరలా కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్తుంది. ఇక తల్లిని చూసినటువంటి సుశీల ఆమె యొక్క దరిద్రాన్నంతా తెలుసుకుని ఎంతో చెల్లించిపోతుంది.
అమ్మ, మార్గశిర లక్ష్మీవారం నోమును నోచిన వారికి ఐశ్వర్యం వస్తుంది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్తుంది. అలా ఆమె కూడా అలాగేనని చెప్పి, నేను ఏమైనా చిన్నదానినా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెడుతూ నోట్లో తాను ఒక ముద్ద వేసుకుంటుంది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాము అంటుంది. అప్పుడు జరిగిందంతా కూడా తల్లి చెప్తుంది. ఇక ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంటుంది. ఇక రెండో వారం వ్రతం చేసుకుందాంలే అని అనుకుంటుంది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా తలకు నూనె రాసుకుంటుంది. ఇక ఆ వారం కూడా వ్రతం చేసుకోవడం వీలు కాలేదు. మరుసటి వారం, అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తుంది సుశీల. ఇక ఆ వారం కూడా పిల్లలకు తలదూవుతూ ఆమె కూడా తలదూవుకొని వ్రతం చేయలేకపోతుంది. కూతురు మాత్రమే ఆ వారం కూడా వ్రతం చేసుకుంటుంది. ఇక 4వ వారం, ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి సుశీల తన తల్లి ఏ పని చేయకుండా ఉండేందుకై ఒక గోతిలో ఆమెను కూర్చోబెడుతుంది. పనంతా అయిపోయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేయించి పూజ చేసుకుందాం అని అనుకుంటుంది. ఇక సుశీల పనంతా పూర్తి చేసుకొని తల్లిని పిలవగా, ఈసారి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట ఆ అరటి తొక్కలు వేశారు, నేను ఏమీ తోచక అవి తినేశాను అని చెప్తుంది. అయ్యో అమ్మా అని చెప్పి ఇక ఆ వారం కూడా కూతురే వ్రతం చేసుకుంటుంది. ఇక 5వ వారం మార్గశిర లక్ష్మీవారం, ఆఖరి వారం. అప్పుడు సుశీల తన తల్లిని కుంగుకు కట్టుకుని పనంతా కూడా పూర్తి చేసుకుని తల్లి చేత స్నానం చేయించి వ్రతం చేయిస్తుంది. పూర్ణపు కుడుములు తల్లి చేత నైవేద్యంగా పెట్టిస్తుంది. కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని సుశీల అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా మీ అమ్మ నిన్ను చీపురతో కొట్టింది. ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. అలాంటి ఆడపిల్లను చీపురతో కొట్టరాదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది లక్ష్మీదేవి. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమంటూ లక్ష్మీదేవిని వేడుకుంటుంది. మరలా నీ తల్లి చేత వ్రతం చేయించమంటూ అదృశ్యమైపోతుంది మహాలక్ష్మీదేవి. ఇక సుశీల సరేనని చెప్పి మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నము, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ వారం చిత్రాన్నము గారెలు ఈ విధంగా వండించి తల్లి చేత నోము చేయిస్తుంది. కథ అక్షింతలను తల మీద వేసుకుంటారు. తరువాత అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమునందున విష్ణులోకానికి వెళ్తారు. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడి విశేషం. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున మరొక చక్కని కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో ప్రియ భాషణాలు ఆడుతూ, ప్రాణనాథ, భూలోకంలో జనులందరూ కూడా ధనార్జన కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవలక్ష్మీ దయ వల్ల జరుగుతుంది. సమస్త సిరి సంపదలకు ఆమె అధిదేవత. కాబట్టి ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఐశ్వర్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపారమైనటువంటి కృపా కటాక్షాలు కలిగి అఖండ వైభవాన్ని కలిగేలా చేస్తుంది అంటాడు పరమేశ్వరుడు. ఇది విన్నటువంటి పార్వతీదేవి, స్వామి, వైభవలక్ష్మి గురించి నాకు మరింతగా చెప్పవలసింది అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఒకానొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఆ భక్తికి మెచ్చినటువంటి పరాశక్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా, భృగు మహర్షి, తల్లి, వైభవకరమైనటువంటి నీ రూపంతో నాకు కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థించాడు. ఆ పరాశక్తి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తదాస్తు అంటూ వరమిచ్చి అంతర్ధానం అయ్యింది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కర అంశ భృగు మహర్షి యొక్క కుమార్తెగా అవతరించింది.
పుత్రికా వాత్సల్యంతో భృగువు ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం చేశాడు. ఆ శ్రీహరి అనతిమేర దేవతలందరికీ కూడా వైభవాన్ని ప్రసాదించింది. వైకుంఠ లక్ష్మిగా ఆ తల్లి ఆరాధించబడుతూ ఉంది. ఈ విధంగా భూలోకంలో ఋషులందరూ కూడా మహాయాగం చేయదలిచి ఆ హవిస్సును ఎవరికి ఇవ్వవలసిందో నిర్ణయింపమంటూ భృగు మహర్షిని వేడుకోగా భృగు అందుకు సమ్మతించి ముల్లోకాలకు ప్రయాణమై వెళ్తాడు. బ్రహ్మలోకంన సరస్వతితో ప్రియభాషణాలాడుతూ బ్రహ్మదేవుల వారిని చూసి తన రాకను గౌరవించలేదని చెప్పి కోపగించుకొని కైలాసానికి వస్తాడు. అక్కడ కూడా నేను ధ్యాన నిమగ్నుడై ఉండడం వలన భృగువు రాకను గమనించుకోలేదు. మరింత కోపంతో భృగు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చివరకు వైకుంఠానికి చేరగా అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి తన రాకను గౌరవించలేదని పట్టరాని కోపం చెంది ఆ విష్ణువు యొక్క వక్షస్థలంపై కాలుతో తన్నుతాడు. ఆ తరువాత విష్ణువు ఏమాత్రము కూడా కోప్పడకుండా భృగువు యొక్క కోపాన్ని శాంతపరిచి పంపిస్తాడు. అది గమనించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తన యొక్క నివాస స్థానమైనటువంటి తన భర్త వక్షస్థలాన్ని కాలితో తన్నినటువంటి ఆ భృగువును ఏమీ అనలేదనేటటువంటి కోపంతో వైకుంఠం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఇంద్రాది దేవతలందరి వైభవం క్షీణించిపోయింది. వారందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకోగా క్షీరసాగర మదనం చెయ్యమంటూ శ్రీ మహావిష్ణువు వారికి చెప్తాడు. ఇక మందర పర్వతంతో చక్కగా మదనం చేసేటటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి వారిని అనుగ్రహింపదలచి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపాలతో వారికి వైభవాన్ని ప్రసాదించి తిరిగి తన యొక్క ప్రాణవల్లభుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకుంది. కాబట్టి మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువును తిరస్కరించిన ఆ తల్లి నిలవజాలదు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు. అలాగే మానవులకు పూర్వజన్మ కర్మల వలన సిరి సంపదలు సంభవిస్తాయి. చూశారు కదండి, ఈరోజు మనం 5వ మార్గశిర లక్ష్మీవార వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.